ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ లు ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ప్రెస్కి అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్కి, జీ తెలుగు టీమ్కి అండ్ ఇంట్లో కూర్చున్న ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మాకు వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు టైమ్ అండ్ అగైన్ నాచ్గా క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ ఎగ్జంప్లరీ క్వాలిటీ ఇచ్చే ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, supporter and constant fan of Z is Sriram Garu. We have had I think more than 16 years of Anubandham with Z Telugu andi Sriram Gardi. I remember the first project. A project ఆగిపోయినప్పుడు he was so very upset. But we said that it's going to be a long association, don't worry అనుకున్నాము. So he proved time and again అండి, almost అంటే టచ్ వుడ్, he has a midas touch. ఏది ముట్టుకున్నా డెఫినెట్లీ అంటే ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ అంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కోర్స్, బట్ ఐ థింక్ ప్రైమరీలీ ఆయన ఎఫర్ట్, ఆయన జీల్ టు మేక్ ఇట్ వర్క్. దీని ముందుండే నిండు నూరేళ్ల సహవాసం కానీ, ప్రేమంత మధురం కానీ, దే హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ నంబర్స్ ఫర్ ద ఛానల్. ఆడియన్స్ సోషల్ మీడియాలో ఉండే బజ్జే మీకు ఇట్ ప్రూవ్స్ ఇట్. దిస్ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ లీగ్, ఇమోషనల్ జర్నీ. అండ్ ఆల్సో టీవీ అంటే ఆడవాళ్లే చూస్తారు అన్నది కాకుండా it will be a very familial offering and more so for male audience. In the recent times we just been discussing Jagadhatri and Ippudu Jayam and other offerings which have come. We have been very conscious to do inclusive content and equality aithe I'm sure it is like a movie, not lesser than a movie actually on television. And అంటే నేను చెప్పనవసరం లేదు, మీరే చూసారు కాబట్టి ఐ విష్ శ్రీరామ్ గారు అండ్ ద ఎంటైర్ టీమ్ very very hearty congratulations and wishing them and Z and myself all the very best. I request all of you to please watch and give us a feedback and help us make more such good content andi. Thank you so much. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కాస్ట్ అండ్ క్రూకి, ఎస్పెషలీ మై డిఓపి అండ్ డైరెక్టర్. యాక్చువల్గా నేను ప్రేమంత మధురం చేసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేయమంటే భయపడ్డాను. ఎందుకంటే అది చాలా మంచి పేరు వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు శ్రీరాములు ఆర్యవర్ధన్ చూసుకున్నారు. అది మరిపించాలి అంటే అది కష్టమనే ఒక ఫీలింగ్ నాకు. అందుకే ఫస్ట్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఈ అమ్మాయి మీద స్టార్ట్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఒక 5 to 7 days నేను లొకేషన్ కూడా వెళ్ళా. ఈ క్యారెక్టర్ని ఎలా చేయాలనేది ఒక టెన్షన్ బేసిక్గా. అది వైబ్ రావట్లా బేసిక్గా. సరే అని చెప్పి వెంకట్ నేను అనుకున్నాం ఒక సీన్ చేద్దామంటే, లేదు బాక్సింగ్ రింగ్తో స్టార్ట్ చేద్దాం, దెన్ మనకు అక్కడ తెలుస్తుంది క్యారెక్టరైజేషన్ అని చెప్పి కాంప్రమైజ్ కాకుండా చిన్న చిన్న సీన్లు చేయాల్సి ఉన్న వదిలేసి స్టార్ట్ ఫ్రమ్ రింగ్ అనమాట. సో అక్కడ నుంచి మాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది, ఎస్ మనం రుద్ర క్యారెక్టర్ని హ్యాండిల్ చేయగలం అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. తను ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది మీరు స్క్రీన్లో చూస్తే తెలిసిపోతుంది. వన్ మోర్ థింగ్, తను మూవీ చేస్తున్నాడు నా కోసం. అంటే మామూలుగా ఎవరైనా చేస్తుంటే ఇందులో హీరోగా వాడు వచ్చేవాడు కాదు, నేను చేస్తున్నానని చెప్పి మా ఇద్దరు ప్యాషన్, వేవ్ లెంగ్త్ ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని వాడు లేదన్నా నువ్వు చేస్తే నేను వచ్చి డైరెక్ట్ చేస్తానని చెప్పి వాడు గ్యాప్ తీసుకుని మరి వచ్చి నా కోసం ఈ ప్రాజెక్ట్ చేశాడు. సో నేను ఎప్పుడు అది ఏదైనా కానీ, మొన్న ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, శ్రీరామ్ గారు మీరు సినిమాల్లో ఎందుకు చేయట్లేదు లేదా వెబ్బల్లో ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి ఒకటే చెప్పా, నేను ఎక్కడ కంఫర్ట్గా ఉన్నానో అక్కడ చాలు. ఇది చూస్తే నేను సినిమాలో చేసినట్టు ఉంది, వెబ్లో చేసినట్టు ఉంది, కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. సేమ్ ఎఫర్ట్ అక్కడైనా ఇక్కడైనా. కాబట్టి ఇక్కడ నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. మోరోవర్ అంత సపోర్ట్ ఇచ్చారు నాకు ఛానల్ వాళ్ళు, ఎస్పెషల్లీ మేడం. ప్రతి ప్రాజెక్ట్కి అంటే అందరూ పనిచేస్తూ ఉంటారు, బట్ నాకు మాత్రం నేను కొట్లాడి వాళ్ళతో లేదు ఇలాగే చేయాలి అని అడగటం, వాళ్ళు నన్ను సపోర్ట్ చేయటం, ఇన్ని సక్సెస్లకి రీజన్ అనమాట. ప్రతి పాయింట్లో నేను ఏమడిగినా వాళ్ళు ఇచ్చి నన్ను ఈ సక్సెస్లో నిలబెట్టారు. థ్యాంక్ యూ అనండి.
థ్యాంక్ యూ సో మచ్. పాపం అందరికీ టైం లేదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అనండి. శ్రీరామ్ గారు సార్, అంటే ఈ మంత్లోనే ఆల్రెడీ ఒక హిట్ విరాట్ పలంతో కొట్టారు. ఇప్పుడు జయం అంటూ ఆల్రెడీ హిట్ టైటిల్ పెట్టుకుని వస్తున్నారు. సో అయితే మొన్నటికన్నా ఇప్పుడు చూస్తే కొంచెం చాలా కూల్గా రిఫ్రెషింగ్గా ఫ్రెష్గా అనిపిస్తున్నారు. సో జయం అనే టైటిల్ వచ్చేసరికి ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో అంటే ఈ టైటిల్, ఈ బ్యాక్డ్రాప్కి ఈ టైటిల్ అనుకోవడానికి రీజన్ ఏంటి సార్? చాలా టైటిల్స్ అనుకున్నాండి. ఫస్ట్ లాస్ట్ మినిట్లో చేంజ్ చేస్తాం. అది మేడం సజెషన్. జయం అనేది లాస్ట్ మినిట్లో మేము, ఎందుకంటే ప్రేమంత మధురం చేసాం కదా, ఆ కైండ్లో ఆలోచించాం అట్లా ఏమైనా పెడదామా అని చెప్పి. చాలా అనుకుని లాస్ట్ ఇంకా మేము రేపు అనౌన్స్ చేయాలి. ఈరోజు నైట్ మేడం చెన్నైలో ఉన్నారు. నేను మెసేజ్ పెట్టాం, ఒక టైటిల్ పెడుతుంది, ఓల్డ్ ఫీలింగ్ వస్తుంది మేడం అంటే, నెక్స్ట్ ఒక టైటిల్ పెట్టారు, అదే జయం. అయితే ప్రతి సీరియల్ కూడా ఒక సినిమా ఇన్స్పిరేషన్ ఉండడం తప్పేం లేదు. బట్ ఈ పోస్టర్స్ ఇవన్నీ చూస్తుంటే కొంచెం గురు ఫీల్ అది కనిపిస్తుంది. యాక్చువల్గా అది కాదండి. బేసిక్ అంటే మేము గురిని ప్లాన్ చేసేస్తుంది కదా. ఇది బంగ్లా షో ఒకటి. వాళ్ళు బంగ్లాలో ఆల్మోస్ట్ 600 ఎపిసోడ్స్ చేసి ఉన్నారు వాళ్ళు. సో మేము అక్కడి నుంచి తీసుకున్నాం. జీ బంగ్లాలో పుల్కి అని ఒక సీరియల్ యాక్చువల్గా అది బేస్. దాని నుంచి మేము అంటే మనకి తెలుగు నేటివిటీకి ఏం చేయొచ్చు అని ఆ స్క్రీన్ ప్లే అంతా మేము చేంజ్ చేసుకుంటూ, కంటెంట్ సోల్ వాళ్ళదే, బట్ మేము దాన్ని ఇది చేసుకుంటాం. బట్ ఇప్పుడు ఇలా చూడంగానే మీకు గురు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ గురుని ఇన్స్పైర్ అయ్యే మాత్రం నేను స్టార్ట్ చేయలేదు దీన్ని. అయితే ఇప్పుడు సినిమా అయినా సీరియల్ అయినా ఫిక్షన్ అంటే ఫిక్షన్గానే ఉంటుంది. మరి దీంట్లో ఏకంగా అంటే పంచెస్ ఇవన్నీ ఉన్నాయి, ఏమైనా దెబ్బలేమైనా తగిలినాయా లేదంటే అంతా? ఉన్నాయండి కొంచెం, ఆల్మోస్ట్ క్రాక్. ఎందుకంటే డైరెక్టర్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ వచ్చేంత వరకు అది 100 టేక్లైనా చేస్తాడు. నా చెయ్యి బాగాలేదన్నా, కాలు బాగాలేదన్నా వాడికి సంబంధం లేదు. నాకు ఇది కావాలి, నువ్వు ఇచ్చేసాయి, నువ్వు చచ్చిపోతున్నానంటే ఈ షార్ట్ చేసి చచ్చిపోంటాడు. కాబట్టి అందులో నో ఎక్స్క్యూజ్. ఓకే, మేము కూడా అలాగే ఉంటాం. ఓకే సరే, ఏదో తేలి చేసుకుందా అని పని చేస్తాం అనమాట. ఓకే అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. హాయ్ అండి. హలో అండి. యాజ్ అ ఆర్టిస్ట్గా పక్కన పెడితే, ప్రొడ్యూసర్గా అంటే ఆర్టిస్ట్గా మీకు ఆ సీన్ కావాలనిపిస్తే, ప్రొడ్యూసర్గా దీనికి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని అనిపిస్తుంది. ఈ ఎంటైర్ జయం సీరియల్లో ఇప్పటిదాకా జరిగిన షూట్లో ఆ రకమైన ఫీల్ ఏమన్నా వచ్చిందా మీకు? అది నన్ను కాదు, డైరెక్టర్ని అడగండి. దాన్ని కరెక్ట్గా డైరెక్టర్ చెప్తాడు. డబ్బులు పెట్టే నేను ఎప్పుడు అంటే యాక్చువల్గా మీరు ఒరిజినల్ తీసుకుంటే ఈ సీక్వెన్స్లో ఏమి ఉండవు. ఆ ఎంఐ జంప్ చేసేది కానీ, నేను బాక్సింగ్ది కానీ ఏమి ఉండదు. బట్ మేమేంటంటే ఇదంతా లైక్ అంటే ఎప్పుడు ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి బేసికల్లీ. ఫస్ట్ ఎందుకంటే ఆ సీన్స్ అన్ని నేనే రాసుకున్నా, డైరెక్టర్ నన్నే తిడుతున్నాడు. ఒక్కొక్క షాట్కి మేము 50,000 40,000 కూడా ఖర్చు పెట్టినాం ఒక్క షాట్కి, కేవలం గోడను కొట్టే షాట్కి. లేదా ఈ రోప్ వర్క్ అంటే మీకు తెలుసు, సినిమాలకే వాడతారు, సీరియల్స్ అంతా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మేము కేవలం ఏంటంటే మీ ఇద్దరు ఒకటే నమ్ముతాం, కష్టపడి పని చేస్తే డెఫినెట్గా మేము ఖర్చు పెట్టింది ఎక్కడికి పోదు, విల్ గెట్ ఇట్ బ్యాక్. కాస్త హీరోయిన్తో కొన్ని సందర్భాల్లో లవ్ ప్రపోజల్ కావచ్చు, లేకపోతే కొన్ని సీన్స్లో చిన్నపిల్ల అని అనిపించిందా మీకు ఒకటేనా? ఇయమ్మయ్య మీ లొకేషన్కి వస్తే తెలుస్తుంది, మమ్మల్ని టీచ్ చేస్తుంది సార్. ఒక్క క్వశ్చన్ డైరెక్టర్ గారికి, అంటే వీళ్ళ సీన్స్లో ఆ అమ్మాయి మీ మాట వినలేదు, కొన్ని అందరికీ తెలుసు. మీ సీరియల్ కూడా అంతే బ్లాక్ బస్టర్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా నేను అడగాల్సిన క్వశ్చన్ మనోడు అడిగాడు. హీరోయిన్ చాలా చిన్నపిల్లలాగా ఉంది, కానీ యాక్టింగ్ మాత్రం అదరగొట్టారు, అందరూ చూశారు. సో ఇంకొకసారి ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు సినిమా ఎట్లయితే ఉందో పవన్ కళ్యాణ్ ఎట్లా ఫైట్ చేశారు, అందరికి కూడా అదే ఫీలింగ్ వచ్చింది. సో అసలుకి స్టోరీ రాసేటప్పుడు ఎవరిని ఊహించుకుని స్టోరీ రాశారు? నేను ఎవరిని ఊహించుకునే అవకాశం లేదండి, మీరే చేయాలి, మీరే చేస్తున్నారు అని ఫిక్స్ చేసి చేశారనమాట. సో దట్ అది ఊహించుకుని కాదు యాక్చువల్గా, ఎందుకంటే కదా మేము అంటే ప్రేమంత మధురంకి బీట్ చేసి అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ మేము ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఆఫ్టర్ ప్రేమంత మధురం వాళ్ళు ఏం చేస్తారనేది ఆడియన్స్లో ఉంటుంది డెఫినెట్గా, క్యూరియాసిటీ కానీ వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. సో అది మరిపించాలి అంటే మేము ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. అందుకోసం అని చెప్పి మేము ప్రతి సీన్ అంత కేర్ తీసుకుని చేసాం అనమాట. డైరెక్టర్ గారు, ఇప్పుడు అందరూ చిన్నపిల్ల అంటున్నారు, ఇప్పుడు ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు సినిమా అంటే కొంచెం బబ్లీగా ఉండాలి. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు అయితేనే కొంచెం అల్లరిగా ఉంటారు కదా బేసిక్గా. కొంచెం వాళ్ళకి ఏంటంటే అంత మెచ్యూరిటీ లేకుండా ఆ క్యారెక్టర్ కోసం అలా తీసుకురండి అమ్మాయిని, అంతకు మించి ఏం లేదు రీజన్. అయితే డైరెక్టర్ గారు టేకింగ్ చూస్తుంటే ఏదో సినిమా అన్నట్టే కొట్టారు. అంటే బ్యాక్గ్రౌండ్ కానీ, షార్ట్ సెలక్షన్ కానీ, షార్ట్ డిజైనింగ్ కానీ అంతా అలాగే ఉంది. అంటే సినిమా ఇప్పుడు సీరియల్లో ప్రూవ్ చేసుకుని సినిమాల్లో ఏమన్నా ఛాన్స్ వద్దన్నా, లేకపోతే ఏంటి అది శ్రీరామ్ గారిని హీరోలా ఉంచుకున్నట్టే ఉంది తప్ప ఏదో ఇది సీరియల్ అనే ఫీల్ అయితే అసలు రాలేదు. ఆ బాక్సింగ్ ఎస్పెషల్లీ బాక్సింగ్ ఎపిసోడ్ అయితే
అంటే తారక్ గారు ఫస్ట్ మీరు ప్రేమ మధురం చూస్తూ కూడా అలాగే ఉంటుంది, మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియలేదు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు నమస్తే. ఇక్కడ సార్ జేఎం కాన్సెప్ట్ ఏంటి? స్టోరీ అండి. సో అంటే అది ఇప్పుడు నేను చెప్పేస్తే మీకు అందరికీ తెలిసిపోతుంది, దాన్ని ఎలా తీసుకెళ్తాం అనేది మాకు ఇంపార్టెంట్ కదా. సో దట్ ఆ బాక్సింగ్లో వాడు ఎలా ఆడు అంటే ఇప్పుడు మీరు చూశారు, వాడు డోపింగ్ టెస్ట్లో వాడిని ఇరికిచ్చారు, వాడు గేమ్ ఆడలేడు ఇంకా లైఫ్లో. సో ఎలా వాడు అనుకున్న డిజైర్ కానీ వాడు అనుకున్న అచీవ్మెంట్ ఎలా ఎవరి ద్వారా అది తీరుతుంది అనేది జయమండి. హీరోయిన్ గురించి మేడం నమస్తే. నమస్తే. అందరికీ మిమ్మల్ని చూసి చిన్నపిల్ల అంటున్నారు. సో టైటిల్ జస్టిఫికేషన్ కూడా బాగుంది చేయమని. సో క్యారెక్టర్ పరంగా ఎంత జస్టిఫికేషన్ చేశారు? ట్రైనింగ్ ఏం తీసుకున్నారా స్పెషల్గా? సో క్యారెక్టర్ గంగా, షీఈస్ వెరీ ఫిజికలీ స్ట్రాంగ్, bubbly, active. She's like that. And the training, if you ask me, it's all Venkat sir. He trained me in the set by taking 10-20 takes. I trained there only. So it's all Venkat sir training. అరే టేక్స్ తీసుకున్న టైమ్స్ ఎన్ని ఉన్నాయి? సీన్స్ ఎన్ని ఉన్నాయి? మినీ టేక్స్. ఆ అమ్మాయి దూకే సీన్ ఒకటే ఉంది కదా, 3 days చేసామండి. నా బాక్సింగ్ డే చేసింది 2 days చేసాం. ఆయన ఏంటి 100 టేక్లని ఆయన అదే చెప్తున్నా, ఆయన ఒక మెజర్మెంట్ పెట్టుకొస్తాడు పొద్దున్న లొకేషన్కి. ఎనీ ఆర్టిస్ట్ ఆ మెజర్మెంట్ అలాగా యాక్యురేట్గా రావాలి. అది కొంచెం అటు ఇటు అయినా సరే ఓకే, ఈ టేక్ ఓకే, ఒక ట్రై చేద్దాం. అప్పటికి ఇంకో 4-5 చేసి రాకపోతే సరే అదే ఉంచుదాం. అట్లా అంత ఇటు అటు కూడా పోకూడదు. సో చాలామంది అంటారు అసలు సీరియల్కి ఇన్ని టేక్లు ఎవరు చేస్తారు, ఏ డైరెక్టర్ చేస్తారని. బట్ ఎందుకంటే తను ఏంటంటే అంత పర్ఫెక్ట్ ఉండాలి, ప్రతి షాట్ అంత పర్ఫెక్ట్ ఉండాలని ప్లాన్ చేస్తాడు ఎప్పుడు. డైరెక్టర్ గారికి సార్ డైరెక్టర్ గారు ఎంత డెడికేషన్గా చేయటానికి మీకు ఏ డైరెక్టర్ ఇన్స్పిరేషను? అసలు మీ కోచింగ్ ఏంటి? అసలు చేయలేదండి, అది మించేని చెప్పాలి మేము. అంటే సినిమా అవకాశం వచ్చినా కూడా వదిలేసి ఈ సీరియల్కి వచ్చి వదిలేదు. ఎప్పుడైనా సినిమా వచ్చిందంటే అది పెద్ద ప్రొడక్షన్, పెద్ద హౌస్, అది బిగ్ హౌస్. శ్రీరామ్ గారు, యా దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అనండి. యా శరత్. యాక్చువల్లీ ప్రేమ ఎంత మధురం ఐ థింక్ 1500 ఎపిసోడ్స్ పైన జరిగింది. 1600 ఎపిసోడ్స్. అండ్ ఇప్పుడు దీన్ని ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ప్లాన్ మన చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మనం చేసేసి ఇవ్వడమే, అది మన చేతిలో ఉండదు. వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా అది వెళ్తూ ఉంటుంది, అలా కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఫ్యూ సీన్స్ నేను అప్పుడప్పుడు ఎవరైనా అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నప్పుడు చూస్తాం మనం సీరియల్స్. ప్రతి ఎపిసోడ్ కూడా మీరు అంత జాగ్రత్తగా ఒక సినిమాటిక్ లెవెల్లో ప్లాన్ చేయడానికి, ఆ జాగ్రత్త తీసుకొని చేయడానికి ఎనీ రీజన్ బిహైండ్ దట్? అంటే నా మార్క్ ఉండాలండి. ప్రోడక్ట్ అంటే ఇది శ్రీరామ్ ప్రోడక్ట్ అంటే ఇలా ఉండాలి అనేది నా ఫీలింగ్ బేసిక్గా. శ్రీరామ్ గారు, యా శ్రీరామ్ గారు ఇక్కడ యా దిస్ ఇస్ సార్, మీది ప్రేమెంతో మధురం సీరియల్ తీసుకున్న, ఈ సినిమా తీసుకున్నా సరే, 2 కామన్గా కనిపించే పాయింట్స్ ఏంటి అంటే కనుక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. సో మీకు ఫ్యామిలీ డ్రామా అంటే ఇష్టమా, అలానే చూస్ చేసుకుంటారు? అది చూసిన కంపల్సరీ ఒక ఫ్యామిలీ డ్రామా కనిపించింది. అండ్ దీనిలో కూడా సేమ్ మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా ఉంది. మీరు చూస్ చేసేటప్పుడు అలా చూసుకుంటారు? లేదండి, అలా ఏం లేదు. యాక్చువల్గా ప్రేమంత మధురంలో ఫస్ట్ నేను అనుకోవాలా, మీ అందరిని చాలామందిని ట్రై చేసిన తర్వాత లాస్ట్లో ఎవరు దొరక్క అది నా పేరు రాసి పెట్టుంది కాబట్టి జరిగింది అంతే తప్ప పర్టికులర్గా కాదు. అంటే జయానికి వచ్చేంటంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుందని మేడం ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను, ఎందుకంటే అదే నా భయం ఏంటంటే ఆ ఆర్యవర్ధన్ క్యారెక్టర్ నేనే బయటికి రాలా బేసిక్గా. ఎందుకంటే నేను చేయకూడదు ఇంకా సీరియల్ అనుకున్నాను, ఎందుకంటే అది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది, ఆ క్యారెక్టరైజేషన్ అట్లా అందరూ ప్రేమించారు, అది అలా ఉండిపోవాలనుకున్నాను నేను. కానీ దాని నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆ రుద్ర అనేదాన్ని డైరెక్టర్ నేను గట్టిగా పట్టుకుని ప్రయత్నించాం అనమాట. సో అది రేపు ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత తెలియాలి నాకు. యాక్చువల్లీ కొంచెం చూడడానికి సైలెంట్గా ఉన్నారు, బట్ మోస్ట్ సైలెంట్ గర్ల్స్ ఆర్ వైలెంట్ అంటారు, నిజమేనా? లేదు, ఐఎమ్ సైలెంట్. బట్ వైలెంటా? నో, ఐఎమ్ నాట్ వైలెంట్. అండ్ తెలుగులో అంటే శ్రీరామ్ గారితో మీరు చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు స్క్రిప్ట్ ఇదంతా విన్న తర్వాత హౌ యూ ఫెల్ట్ అండ్ ఎలా అనిపించింది? అండ్ అంతేకాకుండా శ్రీరామ్ గారి పక్కన చేసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, తర్వాత కూడా ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎలా డిసిషన్ తీసుకున్నారు దీన్ని చేయడానికి అండ్ ఎలా అనిపించింది? I was actually too happy when I got to know I need to work with Sriram sir, because he was already a star in the Premantha Madhuram serial. So I was actually grateful so that I got an opportunity to work with him. I'm super happy. శ్రీరామ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి.
మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సీరియల్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, లేడీ ఆడియన్సే ఎక్కువ మంది ఉంటారు, బట్ మెయిల్ ఆడియన్స్ని కూడా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఈ సీరియల్ ఉండబోతుంది అంటున్నారు. సో అంటే అలాంటి పాయింట్స్ ఏముంటాయి అంటే మీరు ఏం చెప్తారు? మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం కంటెంట్ బాగుంటే మేల్ ఫీమేల్ ఏం లేదండి. ప్రేమంత మధురం మేల్ కూడా చాలామంది చూశారు. నాకు చాలామంది వాళ్ళ వైఫ్స్ చెప్పారు, ఆర్యవర్ధన్లో గడ్డం పెంచుకొని చంపుతుంది సార్ మా ఆవిడ రోజు అని చెప్పి, ఆర్యవర్ధన్లో సూట్ వేసుకోమని అడుగుతుంది సార్ అని చెప్పి. అలా ఏం లేదు, బాగుంటే అది ఎనీథింగ్ అండి. అది మన వెబ్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, బాగుంటేనే చూస్తారు ఎవరైనా, బాగపోతే ఎవరు చూడరు. కాబట్టి మేము పలానా ఆడియన్స్ని టార్గెట్ అని కదా, టోటల్గా ఏంటంటే ఆ ఆడియన్స్ని అటెన్షన్ గ్రాప్ చేయాలనేది మా ఇంటెన్షన్. దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తాం. అండ్ వర్షిని కూడా తెలుగు అమ్మాయి, అంటే తెలుగు లాంగ్వేజ్కి కొత్త అయినా కానీ తను యాక్టింగ్ అనేది ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే సెట్ అవ్వట్లేదు, కొత్త అమ్మాయిలా చేస్తుంది అనే ఫీలింగ్ కలగట్లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ టు చూసింగ్ హర్. అండ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి. ఎందుకంటే తనకి నిజంగా అంటే కన్నడ అమ్మాయి, తనకు తెలియదు ఆ క్యారెక్టర్. మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం బబ్లీగా ఉండాలి, ఎమోషనల్ సెంటిమెంట్గా కూడా ఉండాలి, బట్ తను ఆ క్యారెక్టర్ అలా మౌల్డ్ చేశాడు. అది Varshini, in your character there are two shades. One is the bubbliness and one is the mother sentiment thing. So which genre and which part you are like more in this? Probably bubbly one is the more in this. I be more bubbly in the serial. Like I'm super active. I talk more. It's like that. That is original character. That is her original character. So that is easy for. ఆ పోస్టర్లో చూస్తే కూడా మీరేమో ట్రైన్ చేస్తున్నట్టు అది చాలా బాగుంది పోస్టర్. సో ఎనీ స్పెషల్ మూమెంట్స్ ఇన్ విత్ దట్ పోస్టర్? This poster, no, there is no special moment. He teach me in the set. He teach me how to act like that. Not boxing and all. He does not teach me. సో ప్రేమ ఎంత మధురం నుంచి లైక్ నేను చూసేదాన్ని. సో మీ యాటిట్యూడ్ కావచ్చు, ద వే యూ ప్రెజెంట్ ద క్యారెక్టరైజేషన్స్ వాజ్ వెరీ నైస్. సో ఇందులో రుద్రాగా కూడా మమ్మల్ని అంటే లైక్ చేస్తారు. బట్ విచ్ వన్ ఈస్ వెరీ టఫెస్ట్ ఫర్ యూ? యా, అందుకే అంత కష్టపడాల్సి వచ్చిందండి దానికి. ఎందుకంటే ఆర్యవర్ధన్ క్యారెక్టర్ సూట్ వేసి నుంచి ఉంటే చాలు, మనం ఏం కష్టపడక్కర్లేదు. ఐ స్పీక్స్. బట్ ఇక్కడ అలా కాదు, ఫిజికల్గా మెంటల్గా చాలా టెన్షన్ ఉంటుంది. మోరార్ అదే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఓకే, బట్ సీరియల్స్ని సినిమాటిక్ రేంజ్లో ప్రజెంట్ చేయాలి అని అంటే లైక్ శ్రీరామ్ గారి తర్వాతే ఎవరు అన్న ఒక టాక్ అయితే ఉంది. సో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉంటుంది, లైక్ ఎపిసోడ్స్ వైజ్ కావచ్చు, కథపరంగా కావచ్చు? లేదండి, అంటే అదే చెప్తున్నాను కదా, మేము చేసేది ప్రోడక్ట్ మాత్రం ఓకే, ఇది మార్క్ ఉండాలి, ఇది శ్రీరామ్ గారి ప్రాజెక్ట్ అంటే సంథింగ్ షుడ్ బి స్పెషల్. అది లేకుండా పని చేయాలంటే నా మనసు ఒప్పుకోదు, నాకు పని లేకపోయినా పర్వాలేదు. సో ఏదైనా అలాంటి యూనిక్గా ఉంటేనే నాకు ఇష్టం పని చేయడానికి. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ప్రాజెక్టులు చేయాలన్నది కాదు, ఒక ప్రాజెక్ట్ చేసినది బాగా చేయాలనేది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, అంటే ఏమన్నా కాశ్మీర్లో అలా సాంగ్స్ ఏమైనా మళ్ళీ ఉన్నాయి దీంట్లో కూడా? లేదండి, లేదు, ప్లాన్ చేయలేదా దీనికి? లేదు, యాజ్ ఆఫ్ నో ఏం ప్లాన్ చేయలేదు, టైం లేదు మాకు. సో దట్ అది ప్లాన్ అనుకున్నాం కానీ కుదరలేదు. ఉంటే నెక్స్ట్ సాంగ్ ఎక్కడ షూట్ చేయబోతున్నారు మీరు? లేదు, నో ఐడియా అండి. సార్, నా పేరు చెక్కు అండి. సో మామూలుగా సీరియల్ మనం టీవీలో అందరు చూస్తుంటాం కదా, సినిమాలో కొంతమంది సీరియల్స్ని స్పూఫ్ లాగా వాడుతుంటారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి యాజ్ ఎ సీనియర్? అంటే అట్లా ఏం లేదండి, ఇప్పుడు మనం కూడా సినిమాలో కొన్ని వాడుతూ ఉంటాము, వాళ్ళు వాడుతూ ఉంటారు. సో వాళ్ళ కంటెంట్ డిమాండ్స్ అంతే, దాన్ని ఎవరు దాన్ని తప్పుగా ఏం చూడక్కర్లేదని నా ఫీలింగ్. అంటే సీరియల్ అంటే కొంచెం సినిమా అనేది ఏంటి, ఒక 2.5 hours 2 hours సినిమా కాబట్టి మనం చాలా ఆ నేరేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది. సీరియల్ అలా కాదు కదా, ఇయర్స్ టుగెదర్ రన్ అవుతుంది కాబట్టి మనం కొంచెం స్లోగా చెప్తాం స్టోరీ నేరేషన్ అంతా. అంతే, అదే డిఫరెన్స్. దాన్ని మనం ఏమి తప్పుగా ఏం తీసుకోక్కర్లేదు. సినిమా వాళ్ళని మనం స్కూప్ చేస్తాము, వాళ్ళు మనల్ని చేస్తారు, అదేం పెద్ద ఇబ్బందికరమైన విషయం నాకేమనిపించదు మైండ్లో. నార్మల్గా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే సీరియల్స్ విభాగంలో చాలామంది కన్నడ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఎవరు తొక్కేస్తారు అలా అనే మాటలు కొన్ని గాసిప్స్ థంబ్నెయిల్స్ మనం చూస్తూ ఉంటాం. సో ప్రాక్టికల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నడ అమ్మాయి అని అనగానే మీకు ఎందుకు తెలుగు అమ్మాయి వద్దు అని ఒక మైండ్ వచ్చింది? ఎప్పుడు రాలేదండి, ఎందుకంటే అసలు తెలుగు అమ్మాయిలు ఎవరు వచ్చి పని చేస్తున్నారు సీరియల్స్కి? సీరియల్స్కి ఎంత టైం పని చేయాలి ఎవరికైనా తెలుసు అసలు? అదే అంటే ఎవరు వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి రాసుకుంటారు. తెలుగు అమ్మాయిలు వచ్చి నేను అప్రోచ్ అయ్యా ప్రేమంత మధురం టైంలో, ఎంతో ఇన్స్టా అకౌంట్స్ చూసి మెసేజ్లు పెట్టా, ఎవరు రెస్పాండ్ కావాలి. కొంతమంది కొంచెం ఈ అమ్మాయి బాగుంది అనుకుంటే లేదండి వెబ్ సిరీస్ అంటారు, లేదా సినిమా అంటారు. మీ నిజంగా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. అక్కడ నుంచి వచ్చి
వితౌట్ ఎనీ సపోర్ట్. ఇప్పుడు మన ఇక్కడ అంటే డోంట్ వాంట్ కామెంట్, కానీ ఈ కామెంట్లో తీసుకోకండి. అంటే వాళ్ళు అంటే మన బ్రాటప్ అలా ఉండుంచు. మనం ఏంటంటే కొంచెం సెక్యూర్డ్గా చూస్తాం, వాళ్ళు చూడడానికి కూడా కాదు. మనకు ఎవరైనా రావాలంటే, ఒక ఆడపిల్ల ఒక షూటింగ్ రావాలంటే 100 ఆలోచించుకుంటారు వాళ్ళు. ఈ అమ్మాయి ఉంది, తను ఒక్కదే వస్తుంది, పని చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇలా ఎంతమంది అమ్మాయిలు కన్నడ అమ్మాయిలు వచ్చి పని చేసుకెళ్తున్నారు? సరే, సెక్యూరిటీ పరంగా పక్కన పెడితే ల్యాక్ ఆఫ్ డెడికేషన్ అనుకోవచ్చా? నేను అది కూడా చెప్పనండి, అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క 18 hours 16 hours పని చేస్తాం. సో వాళ్ళు అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టపడాలని. నన్ను మన ఈ అమ్మాయి కూడా అడిగింది, ఎందుకు సార్ మీరు ఇంత కష్టపడాలనుకుంటున్నారు అని. సో అదేంటంటే ఆ ప్యాషన్ ఉండాలి బేసిక్గా. మనం ఎంత పని చేయాలి, కష్టపడాలి అనేది లేకపోతే అది ఎవరు రారండి. మేము ఎన్నోసార్లు ఇప్పుడు ఆ అలిగేషన్ మాకు చాలాసార్లు ఉంది. మేడంని కూడా చాలామంది అడిగారు, ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు అడిగారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము స్క్రోలింగ్ వేస్తాం, ఆడిషన్లు కండక్ట్ చేస్తున్నారు జీ వాళ్ళు. ప్రతి విజయవాడ, వైజాగ్, రాజమండ్రిలో ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎందుకు? ఇప్పుడు నేను ఈ అమ్మాయిని తెచ్చుకోవడం వల్ల నాకు ఏంటి బెనిఫిట్ ఏంటి చెప్పండి? నేను అమ్మాయికి ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి. అదే తెలుగు అమ్మాయిలు చేస్తే మేము మా ప్రొడ్యూసర్ హ్యాపీ కదండి. ఎందుకు తెచ్చుకుంటాం? ఆ క్యారెక్టర్కి సూటబిలిటీగా లేని అమ్మాయి మాకు దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు మా అందరూ ఇండస్ట్రీలో ఎవరు తెచ్చుకోవట్లేదు ఎక్కడి నుంచి. ఇప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చింది, తమిళ్లో వచ్చిందో, కన్నడలో వచ్చిందో, లేదా కేరళకి వెళ్ళి చేయాల్సి వస్తే వెళ్ళి చేయమా? ఎందుకది? నాకు ఆ డిఫరెన్స్ ఏం లేదు, బ్యారియర్స్ ఏమున్నాయండి యాక్టర్కి, ఆర్టిస్టులకి ఏముంది? ఎంతమంది ఆర్టిస్టులు ఎన్ని లాంగ్వేజ్లో చేయట్లేదు? అది కావాలని వాళ్ళు ఏదో ఒక న్యూస్ కావాలి వాళ్ళకి రాసుకుంటారు అంతే.